ఈరోజు ఈ ప్రాంతంలో ఈ టైంలో ఇక్కడ దేవుడిని తీసుకొచ్చాడంటే రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ మెసేజ్ని రైట్ పర్సన్గా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడాలని, నీ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి దేవుడు ఏ ప్రాంతంలో ఏ సేవకునైనా, ఏ వాక్యమైనా, ఏ సంఘటనైనా, ఏ దృష్టాంతాన్నైనా తీసుకుంటాడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ వర్డ్. గాడ్ ఈజ్ సో పేషెంట్ విత్ యూ. He repeatedly wants to speak to you. దేవునితో బంధాన్ని కోరుకుంటాడు. నువ్వు మాట్లాడాలి, ఆయన స్వరం నువ్వు వినాలి, నువ్వు ప్రార్థించగలగాలి, అబ్బా తండ్రిని మొరపెట్టగలగాలి, ఆయన నీతో పంచుకోగలగాలి, నీ జీవిత చరిత్రను మార్చి నీ పిలుపును గమ్యస్థానాన్ని నిర్దేశించాలని, నిన్ను దీవించాలని నీ తండ్రి ఆశపడడా? అయితే నీ సంభాషణ కోరుకుంటే దేవుడు నీ బంధాన్ని కోరుతున్నప్పుడు బంధం దేని మీద ఆధారపడుతుంది? సంభాషణ మీద ఆధారపడుతుంది. రిలేషన్షిప్ హ్యాంగ్స్ ఆన్ కమ్యూనికేషన్. రిలేషన్షిప్ కెన్ బి స్ట్రెంథెన్డ్ బై కమ్యూనికేషన్. Provision of God comes only with the vision of God, and vision of God can be led only through the hearing of the voice of God. నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు నిన్ను మాటి మాటికి పిలుచుకోవాలి. మన మధ్యలో, దేవుని మధ్యలో సంభాషణ స్వరము చెవులు తర్ఫీదు పొంది బంధం ఏర్పడి, ఆ బంధము ద్వారా దేవుని యొక్క పిలుపు స్థిరపరచబడాలని ఆ చిన్న ఆశ కదా ఆ తండ్రి కుమారుని ఏం చేశాడు? విడిచి పెట్టేశాడు. కారణం ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి కదా. పిలిచిన వాని ముద్ర ఎప్పుడు పిలుపుతో స్టార్ట్ అవుతుంది. ద సీల్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ ఆల్వేస్ ఈస్ లింక్డ్ విత్ ద కాల్ ఆఫ్ గాడ్. పిలుపుతో ముడిపడి ఉంది. అయితే మనందరం కూడా శక్తివంతమైన ప్రార్థనలు చేయాలని ఆశ ఉంది. ఎంతమందికి ఆశ ఉంది? చేయొద్దండి. ప్రవచన వాక్కు నా నాలుక కదిలితే, నా పెదాలు కదిలితే అనేకులకు నేను దీవెనకరంగా మార్చబడాలని ఎంతమందికి ఆశ ఉంది? ప్రవచన వాక్కు నా ద్వారా నెరవేర్చబడాలని ఎంతమందికి ఆశ ఉంది? నాలుగోదిగా, నా ద్వారా అలసిపోయిన వారు, జీవితాల మీద కృంగిపోయి విరక్తి చెందిన వారు నా ద్వారా ఊరట పొందాలని ఎంతమందికి ఆశ ఉంది? నేను అనేకులకు కోట్ల మందికి దీవెనకరంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ఇవన్నీ ఒక అద్భుతమైన ఆశీర్వాదపు వర్షము మన నాలుక ద్వారా, మన చేతుల ద్వారా కార్యము జరగాలి అంటే అది మొదటిగా ఒక తాళపు చెవితో స్టార్ట్ అవుతుంది. ఈరోజు అది మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 50 అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 వర్స్ 4. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఆగండి ఒక నిమిషం. ఫస్ట్ ఏమిచ్చాడు? అలసిపోయిన వారి జీవితాలను ఊరడించు జ్ఞానము కలుగు శిష్యునికి తగిన నోరు యెహోవా ఏం చేశాడంట? దయచేశాడు. ఫస్ట్ ఏమిచ్చాడు? నోరిచ్చాడు. కానీ ఈ నోరు అనేకులకు ఆశీర్వాదయుక్తంగా, ప్రవచనయుక్తంగా, శక్తివంతమైన, అధికారయుక్తమైన నోరుగా చేసే ప్రార్థనలు, చరిత్రను మారుస్తూ భూమిని తలకిందులు చేసే ప్రార్థన, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడే ప్రార్థన చేసే నోరుగా మారాలి అంటే దానికి సీక్రెట్ దాని తర్వాత భాగం రాస్తుంది. కలిసి చూద్దాం. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. బాగా వినండి. ఇప్పుడు ఈ నోరు శిష్యుని నోరుగా మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా తాళము, రహస్యం ఎక్కడుందట? వినడంలో ఉంది. ఇప్పుడు చెవి ఇంపార్టెంటా, నోరు ఇంపార్టెంటా? ఫస్ట్ ఏది ప్రాముఖ్యమైంది? చెవు ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అసలు మొదటిగా ఈ చెవుల్లో ఆయన వినబుద్ధి పుట్టించి, నువ్వు ఎప్పుడైతే చెవులు తర్ఫీదు పొందిన చెవులుగా మార్చబడతాయో, ట్రైన్డ్ ఇయర్స్గా మార్చబడతాయో, లర్న్డ్ ఇయర్స్గా మార్చబడతాయో, సున్నితమైన చెవులుగా తర్ఫీదు పొందుతాయో, ఈ చెవులు తర్ఫీదు పొందితే ఆటోమేటిక్గా నీ నోరు ఏమవుతుంది? తర్ఫీదు పొందిన నోరుగా మార్చబడుతుంది. ఇది అర్థం చేసుకోవడం కొరకు పిలుపును దేవుడు ఎలా ఆవిష్కృతం చేస్తాడు, ప్రచండమైన విశ్వాస వీరులను మన జీవితాలుగా ఎలా మారుస్తాడని దానికి 1 సమూయేలు 3వ అధ్యాయంలో ఒక పిల్లవాడున్నాడు. సుమారు 12 సంవత్సరాల వయసు. తన పేరు సమూయేలు. ఇప్పుడు సమూయేలుకు ఉన్నతమైన పిలుపు ఉంది. ఆ పిలుపును పొందుకొని దేవుని పరిచర్య కొరకు వచ్చాడు. అయితే ఆ సమూయేలు జీవితాన్ని బాలుడైన సమూయేలు అని తన గురించి ప్రస్తావన ఉంది. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పేరు బాలుడైన సమూయేలు. అయితే ఈ బాలుడైన సమూయేలు ఇప్పుడు 19వ వచనంకి వస్తాం. See, from a child Samuel
ఫ్రమ్ ఎ చైల్డ్ శామ్యుయల్ హీ వెంట్ ఆన్ టు గ్రో టు బీ ద పవర్ఫుల్ ప్రాఫెట్ శామ్యుయల్. ఇంత ట్రాన్సిషన్ ఎలా జరిగింది? 19వ వచనంకి వస్తాం రండి త్వరగా. వర్స్ 19 అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. నాట్ ఈవెన్ వన్ వర్డ్ ఫెయిల్డ్ ఫ్రమ్ హిస్ మౌత్. హిస్ మౌత్ బికేమ్ ద సూపర్ పవర్ఫుల్ మౌత్ ఎవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి శక్తివంతమైన నోరుగా మారింది. ఆయన ఏది శాసిస్తే అది నెరవేర్పు, ఏది ప్రవచిస్తే అది నెరవేర్పు. స్వస్థతలు అంటే స్వస్థతలు, అధికారం అంటే అధికారము. ఆయన ప్రకటిస్తే, ఆ నోరు ద్వారా ప్రార్థిస్తే, ఏమి చేస్తే దానికి దేవుడు ఆమెన్ అనేవాడు. ఒక్క మాట కూడా తప్పి పోలేదు. 100% సక్సెస్ రేట్. 100% సక్సెస్ రేట్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. ఏం ప్రవక్త? యెహోవా ప్రవక్త. 3వ అధ్యాయం 1వ వచనంలో బాలుడైన సమూయేలు, ఎ చైల్డ్ శామ్యుయల్, బేబీ శామ్యుయల్, పసివాడైన సమూయేలు నుంచి ఎక్కడికి వచ్చాడండి? యెహోవా ప్రవక్త, ప్రాఫెట్ శామ్యుయల్. ఈ మధ్యలో ఆయన నోరు ఏ స్థాయికి వెళ్ళిందటండి? చెప్పిన ఒక్క మాట కూడా తప్పిపోలే. మోస్ట్ పవర్ఫుల్ మౌత్, మోస్ట్ పవర్ఫుల్ టంగ్. ఇంత శక్తివంతమైన నాలుకగా దేవుడు మార్చాడంటే సమూయేలు ఏది ప్రకటిస్తే అది జరగాల్సిందే. దేవుడు మనకు వాగ్దానం ఇవ్వలేదా? మీరు నా నామం పేరట ఏది అడిగినా కూడా చేస్తా అన్నాడా లేదా? ఎస్ ఆర్ నో? మేము మీకు అధికారం ఇచ్చుచున్నాను. దేవుడు మనకు అధికారం ఇచ్చాడా లేదా? ఎస్ ఆర్ నో? మరి ఇంత అధికారంతో ఈ నోరు శిష్యుని తగిన నోరుగా మార్చబడ్డానికి దేవుడు మొదటిగా ఏ ప్రాంగణంలో తర్ఫీదిస్తున్నాడో ఆ తాలపు 3వ షరతుగా ట్రైన్డ్ లెర్నడ్ ఇయర్స్. God will train your ears first to make your mouth the most powerful one. 1 సమూయేలు 3వ అధ్యాయము అందరం కలిసి 9వ వచనం చదువుదాం. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినలా, ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఇక్కడ దేవుడు బాలుడైన సమూయేల్ని ప్రవక్త అయిన సమూయేలుగా మార్చక ముందు మధ్యలో ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. బాగా వినండి. ఆ ట్రైనింగ్ ఏమి పలకాలో నేర్పించట్లేదండి. హీఈస్ నాట్ ట్రైనింగ్ శామ్యుయల్ వాట్ టు స్పీక్. మనందరం ఉల్టా, అయ్యా ఏది మాట్లాడాలి ప్రవ్వా నాకు నేర్పించు ప్రవ్వా, ఏది మాట్లాడాలో నేర్పించు ప్రవ్వా, ఏమి చెయ్యాలో చెప్పు ప్రవ్వా. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. See, God will not train your mouth first. God will train your ear first. మొదటిది ఏం ట్రైన్ చేస్తాడు? చెవులు ట్రైన్ చేస్తాడు. అందుకొరకే చూడండి, ఆ బాలుడైన సమూయేలుని యెహోవా సమూయేలును పిలిచి, అతడు చిత్తమండి నేనున్నానని శామ్యుయల్ అని పిలుపుతో స్టార్ట్ అయింది. ఇప్పుడు దేవుడు దేన్ని ట్యూన్ చేస్తున్నాడు? చెవుని ట్యూన్ చేస్తున్నాడు. ఆలోచించండి. బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో కానీ, తెలిసిన వారి విషయంలో కానీ, వారు నా వారు అని చెప్పడానికి ధైర్యంతో వారికి భరోసా కలగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏర్పడాలి. అవునా కాదా? ఈ బంధము దేని ద్వారా ఏర్పడుతుంది? కమ్యూనికేషన్ ద్వారా ఏర్పడుతుంది, సంభాషణ ద్వారా ఏర్పడుతుంది. అమ్మ యొక్క స్వరం లేదా నాన్న యొక్క స్వరం, నా వారు అనే వారి స్వరాన్ని ఆ పిల్లవాడు మొదటిగా ఏం చేయాలి? వినాలి. ఎప్పుడైతే వింటారో ఆటోమేటిక్గా మనసులో ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది, భరోసా వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఆ పిల్లవాడితో మాట్లాడడానికి ఫస్ట్ ఏం చేస్తున్నాడు? సమూయేలు అని పిలిచాడు. కరెక్ట్గా అనిపెట్టాడా సమూయేలు? కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలి దగ్గరికి వెళ్ళాడు. కరెక్టా రాంగా? రాంగే. 1 సమూయేలు 3వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 3:6 యెహోవా మరలా సమూయేలును సెకండ్ టైం మళ్ళీ పిలిచాడు. సరే, సెకండ్ టైం పిలిస్తే శామ్యుయల్ కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాడా? రాంగ్ ప్లేస్కి వెళ్ళాడా? రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు. మళ్ళీ 3వసారి 1 సమూయేలు 3వ అధ్యాయం 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా, లార్డ్ కాల్డ్ శామ్యుయల్ ద థర్డ్ టైం. దయచేసి మీరు చూడండి, ట్రెండ్ చూస్తే
దేవుడు మొదటిగా ఆయన నోరును ట్రైన్ చేస్తున్నాడా, చెవులను ట్రైన్ చేస్తున్నాడా? ఆల్వేస్ అండర్స్టాండ్, ఇఫ్ యూ హ్యావ్ టు సీ ద పవర్ఫుల్ కాలింగ్ ఆఫ్ యువర్ లైఫ్ టు బి అన్ఫోల్డెడ్, ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ద ట్రైనింగ్ ఇన్ ద ఇయర్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, సమూయేలు చెప్పిన ఒక్క మాట కూడా ఫెయిల్ అవ్వలేదు. 100% చెప్పిన నెరవేరింది. చేసిన ప్రార్థనలు నెరవేర్పు, ప్రవచనాలు నెరవేర్పు, చివరికి ఆయన యెహోవా ప్రవక్త అనే పేరు ఆ స్థాయికి వెళ్ళాడు. అంటే ఆయన వస్తున్నాడంటే గ్రామాలు ఏమయ్యానండి? భయపడిపోయాయి. సమాధానంగానే వస్తున్నావా అయ్యా, సమూయేలు వస్తున్నాడంటే ఇంకా సెన్సేషన్ అది. ఎందుకంటే ఆ ప్లేస్, ప్రాంతాలు కదిలిపోయేవి. ఈజ్ సచ్ అ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ అ పవర్ఫుల్ టంగ్. ఆయన నాలుక తెరిచాడంటే ఇంకంతే. ఇంత పవర్ఫుల్ నాలుకగా మార్చబడ్డానికి ముందు దేవుడు ఏ ప్రాంతం ట్రైన్ చేస్తున్నాడు? చెవులను తర్ఫీదు ఇస్తున్నాడు. ప్రియ సోదరి సోదరా, ఇది గమనించిన వెంటనే అనుభవజ్ఞుడైన ఏలి అంటాడు, రండి. 3 సార్లు దేవుడు పిలుస్తున్నాడని తెలిసింది. 1 సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? వెన్ ఇట్ హ్యాపన్స్ అగైన్, ఏలి అంటున్నాడు చూడండి, నీవు పోయి పండుకోము. ఎవరైనా నిన్ను పిలిచాడలా, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా. చాలండి. ఇప్పుడు శామ్యూయల్కి ఏలికి అర్థమైపోయింది. ఇన్నిసార్లు దేవుడు పిలుస్తున్నాడంటే ఖచ్చితంగా చెవులను ఏం చేస్తున్నాడు? తర్ఫీదు ఇస్తున్నాడు. ఈ తర్ఫీదు ఇలా ఇస్తున్నాడు, మాటికి పిలుస్తున్నాడంటే ఖచ్చితంగా అది ఎవరు? యెహోవా దేవుడు చేస్తున్న కార్యమే అని గుర్తెరిగాడు. వెంటనే ఏలి అంటున్నాడు, అయ్యా ఈసారి కానీ, ఇప్పుడు నీకు ఫైన్ ట్యూన్ చేయడం నేర్పిస్తున్నా నీకు, ఈసారి కానీ నీకు మళ్ళొక్కసారి కానీ ఇదే స్వరం నీకు వినిపిస్తే నువ్వేం చెప్పాలి తెలుసా? యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పయ్యా. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ వాంట్స్ యువర్ అటెన్షన్. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ టైంలో ఇక్కడ దేవుడిని తీసుకొచ్చాడంటే రైట్ ప్లేస్లో, రైట్ టైంలో, రైట్ మెసేజ్ని రైట్ పర్సన్గా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు. దేవుడు ఆకస్మికంగా నీ జీవితంలో ఏది చెయ్యడు. అయ్యో అదేంటండి మరి తెలియకుండా అలా జరిగిపోయే కుటుంబంలో. ఓ మాట చెప్పనా, దేవుడు నీకు చెప్పకుండా ఏది చెయ్యడు. తన బిడ్డల జీవితమే కాదండి, సొదొమ గొమొర్రా పట్టణం దేవునికి చెందిందా? దేవునికి వ్యతిరేకమైన కలాపాలు జరుగుతున్న ప్రాంతం అది. కానీ లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక మాట అంటాడు, అయ్యా అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణం గురించి నేను చేయదలిచినది నీకు చెప్పకుండా నేను ఏదన్నా చెయ్యగలనా? కెన్ ఐ డూ ఎనీథింగ్ వితౌట్ షేరింగ్ విత్ యూ? ఎస్ ఆర్ నో? నినివే పట్టణాన్ని దేవుడు తగలబెట్టాలని ఆశపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? చెప్పాడా చెప్పలేదా? మరి నినివే రాజు మారాడా లేదా? మనస్సేకి దేవుడు చెప్పాడా లేదా? ఎస్ ఆర్ నో? ఆహాబుకి దేవుడు చెప్పాడా లేదా? మీరు చరిత్ర చూడండి, దేవుడు చెప్పకుండా ఏది సడన్గా చేయడు. మీరు అనొచ్చు మరి సడన్గా ఎలా జరిగిందండి అంటే, ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఉదాహరణ మీరు అనొచ్చు, లేదండి సమూయేలు ద్వారానే దేవుడు మాట్లాడతాడండి, ఏలితో దేవుడు మాట్లాడండి, దేవుడు పక్షపాతి అండి అంటారు కదా కొంతమంది. వాస్తవమే, సమూయేలుతో మాట్లాడే దేవుడు ఏలితో మాట్లాడా? ఏలితో మాట్లాడా లేదా? ఇప్పుడు తెలుపర్లు అందరూ ఏలిని పిలిచాడా? అక్కడే పప్పులు కాలేస్తాం. ఏలితో దేవుడు మాట్లాడా ఆల్రెడీ. 1 సమూయేలు 3వ అధ్యాయము 12వ వచనం చదవండి, ఏమని రాస్తుంది చూడండి. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి చెప్పిన. ఏలి వాళ్ళ కుటుంబంలో ఏమేమి జరుగుతుందో అంతా చెప్పాడంట. ఎవరికి? ఏలికి. మీరు అనొచ్చు, అయ్యో ఎక్కడ చెప్పాడండి మరి? ఏలి అని పిలిచాడా దేవుడు అని. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి చాలా జాగ్రత్త చాలా స్పష్టంగా చూస్తే దేవుడు ఏలితో డైరెక్ట్గా మాట్లాడకపోయినా తన స్వరాన్ని వినిపించడానికి ఒక దైవజనుని పంపించాడంట. 1 Samuel 2:27 ఫస్ట్ లైన్ ఏమని రాస్తుంది? ఆన్ ద స్క్రీన్ క్విక్లీ. అంతటా దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా, నేను ఎవరిని పంపించాడు? దైవజనుని పంపించాడు. దేవుడు పక్షపాతి కాదండి. ఈరోజు ఈ వాక్యం దేవుడు ఎవరికొరకు విడుదల చేస్తున్నాడో తెలియదు. Don't ever live in the illusion or a myth that God never speaks to you. God will speak to you. దేవుడు నీతో మాట్లాడాలని, నీ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి దేవుడు ఏ ప్రాంతంలో, ఏ సేవకుడైనా, ఏ వాక్యమైనా, ఏ సంఘటనైనా, ఏ దృష్టాంతాన్నైనా తీసుకుంటాడు. నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, కొట్టుకుంటాడు. ఈ మాట చెప్తున్నా, కొట్టుకుంటాడు. God
longs to speak to you. God desires to speak to you. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దేవుని పిలుపు గురించి దేవుడు ఎప్పుడు కూడా బయలుపరచాలి, పిలవాలి అని నీ గమనాన్ని దేవుడు పొందుపరచుకోవడానికి ఏ అవకాశమైనా తీసుకుంటాడు. ఉదాహరణ మీరు బైబిల్లో చూడండి, ఆ పిలిచే దేవుడు ఆయన పిలుపు విషయంలో ఎప్పుడు రాజీ పడాడండి. ఐ లెట్ మీ టెల్ యూ దిస్, గాడ్ విల్ నాట్ కీప్ యూ ఇన్ బ్లైండ్నెస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రిగార్డింగ్ హిస్ కాలింగ్. రోమిల రాష్ట్రపత్రిక 11:29 త్వరగా చదువుతారా? Romans 11:29. ఎంత అద్భుతమైన మాట రాస్తుంది చూడండి. కృపావరముల విషయంలో కానీ అలాగే పిలుపు విషయంలో కానీ దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాప, God will never regret about the calling, and God will not, the calling is never irrevocable. అంటే ఇచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ బ్యాక్ తీసుకోడండి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాటి మాటికి నీతో మాట్లాడతాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. యోబు గ్రంథం 33:14 జోబ్ చాప్టర్ 33:14. దేవుడు నీతో ఒక్కసారి మాట్లాడతాడు. దేవుడు ఒక్క మారే పలుకును, రెండవ మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టు. చూడండి, దేవుడు ఒకసారి మాట్లాడతాడు, మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు, విస్పర్ ద్వారా మాట్లాడతాడు, స్లో స్టిల్ స్మాల్ వాయిస్ ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దైవజనుని పంపించి, ఇది ఎందుకు కూడా ఇంత మాట్లాడగా వినకపోతే కొన్నిసార్లు దైవజనుని పంపించి ఏలీ ఇలాంటి ఒక మందగిలిపోయిన వ్యక్తితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెవులు దురద చెవులు అయిపోయాయి. ఇప్పుడు వారి చెవులు మందగిలిపోయాయి. మన భాషలో చెవులు బూజు పట్టిపోయాయి. కొన్నిసార్లు కొన్ని స్పీకర్లు పనిచేయవు, కొన్ని మైకులు పనిచేయవు, కొన్ని వస్తువులు పనిచేయవు. అప్పుడు ఏం చేస్తామండి, వేసి దులిపిన వెంటనే ఏమవుతుంది, డస్ట్ బయటకు వస్తుంది. 1 సమూయేలు 3:11 అసలు సమూయేలు ఎందుకు పుట్టాడట, అసలు దేవుని యొక్క ఆశ ఏంటి? ఒక అంటున్నాడు, నేను నూతన క్రియ చేయబోతున్నా, ఐ వాంట్ టు మేక్ ఎ న్యూ థింగ్, బిహోల్డ్ ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ థింగ్. మరి నూతన క్రియ చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది? 1 సమూయేలు 3:11 1 Samuel chapter 3:11. ఎంత అద్భుతమైన మాట చూడండి. సమూయేలు అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక నూతన క్రియను, నేను ఒక కార్యమును చేయబోతున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురుమను. నోరులు కాదు, ఏది గింగురమంటే? చెవులు గింగురమంటే. అంటే బూజు దులుపుతా, దేన్ని? చెవులు దులుపుతాను. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, దేవుని స్వరము దేవుడు పలుకుతున్నా కానీ విననొల్లని మాంద్యతలోకి వెళ్ళిపోతే, అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, పిల్లవాడిని పిలుచుకున్నాడు. ఆ పిల్లవాని పేరే సమూయేలు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడి స్వరం అంతవరకు మూగబోతే చెవులు బూజు దులిపి చెవులు గింగురుమన్నట్లు వాళ్ళతో మాట్లాడడం ఆరంభించాడు. సమూయేలు బ్రతికినంత వరకు దేవుని స్వరం విస్తృతంగా మోగింది. సమూయేలు కన్ను మూసాడు. 1 సమూయేలు 28:6. సమూయేలు మరణించిన వెంటనే బైబిల్ సెలవిస్తుంది, 1 సమూయేలు 28:6, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవీయకుండా, గాడ్ స్టాప్డ్ స్పీకింగ్. ద వాయిస్ ఆఫ్ గాడ్ గాట్ మ్యూటెడ్. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మాట్లాడలేదు. చూడండి, ఆకస్మికంగా సంఘటన ఎప్పుడు జరగదు. 29 సామెతలు 29:1 చూడండి, డైరెక్ట్గా మరణం వచ్చేస్తుందండి, డైరెక్ట్గా జరిగిపోయి. ఎవరు చెప్పారండి డైరెక్ట్ జరిగిందని? ఎవరు చెప్పారు? నీ అభిప్రాయం, నీకు అవగాహన లేమి, సత్యం తెలియకపోవడం వల్ల. 29:1 చూడండి, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా, సడన్ డెత్ కమ్స్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ కేస్. ముందు నుంచే దేవుడు ఏం చేస్తారండి, నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. హీ హ్యాస్ హిస్ డిజైర్ టు కమ్యూనికేట్ విత్ యూ. అందుకని గమనించండి, గాడ్ సీక్స్ యువర్ అటెన్షన్ అండ్ గాడ్ కీప్స్ కాలింగ్ యూ టైమ్ అండ్ అగైన్. సమూయేలు పిలుస్తున్నాడు, మొదటిసారి పిలిచాడు, రెండోసారి పిలిచాడు, మూడోసారి పిలిచాడు. చూడండి, ఎప్పుడైతే 3 సార్లు పిలిచాడో 4వ అద్భుతమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. See, when God wants to train your ear, He begins patiently and repetitively. I'm happy to say this word. God is so patient with you. He repeatedly wants to speak to you time and again. సంఘటన మాటికి యోనా వద్దని పారిపోతున్నాడు. స్వరం ద్వారా మాట్లాడు, అయినా వినలేదు. అయినా మెల్లని స్వరాన్ని కూడా బేకతారు పట్టించాడు. తిరిగి తీసుకెళ్ళి నినివే వెళ్ళాల్సిన వాడు తర్షీష్కి వెళ్తున్నాడు. దేవుడు ఆ బిడ్డ మాట్లాడడానికి కొరకు తుఫాను తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. అప్పుడు ఒక అన్యుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఓ ఈ నిద్రపోతా లేచి నీ దేవుణ్ణి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇంతగా పిలుస్తుంటే 1 సమూయేలు 3:10 చూడండి, పిలిచి దేవుడు ఏ స్థాయికి వచ్చేసాడు. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు,
ఆజ్ఞ. దయచేసి పిలిచిన దేవుడు ఇప్పుడు స్వప్నం కాదు, దర్శనం కాదు, యెహోవా ప్రత్యక్షమై నిలిచి, హీ కేమ్ అండ్ స్టూడ్ బిసైడ్ హిమ్. వచ్చి ఏం చేసినట్ట? నిలిచాడంట. ఎప్పుడైతే దేవుడు ఆ బంధాన్ని కోరుకుంటున్నాడో మొదటిగా తను మన చెవులను తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అండ్ హీ కమ్యూనికేట్స్ టు యూ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు, విశ్వర్ ద్వారా మాట్లాడతాడు. మెల్లని స్వరంతో చూడండి, ఇప్పుడు సమయలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమయలు అని పిలుస్తున్నప్పుడు ఆ అద్భుతమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న క్లాస్ వర్క్ పెడదాం, హోంవర్క్ వద్దులేండి, ఇక్కడ ఉన్నప్పుడే చెప్పండి. ఇప్పుడు బాలుడైన సమయలతోని ఆ యొక్క ఏలి గారు ఏమన్నారు? ఏం చెప్పమన్నారు? ఈసారి 4వ సారి పిలిస్తే ఫైన్ ట్యూన్ అయిపోయింది, కన్ఫామ్. అది ఎవరు? దేవుడే మాట్లాడుతున్నాడు. హీ సీక్స్ యువర్ అటెన్షన్, హీస్ రిపీటెడ్లీ స్పీకింగ్ టు యూ, హీస్ రిపీటెడ్లీ కాలింగ్ యూ. ఈసారి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? 1 సమయాలు 3:9. ఇది హోంవర్క్ ఇచ్చాడు. 1 సమయాలు 3:9 ఏమంటున్నాడు? నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నేను పిలిచాడు అలా, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమయలతో, అనగా సమయలు పోయి తన స్థలమందు పండుగ. ఇప్పుడు ఏమి ఇచ్చాడు హోంవర్క్? నీ దాసుడు అని హోంవర్క్ ఇచ్చాడు. ఇప్పుడు నిజంగానే పడుకున్నాడు ఈయన. ఆటోమేటిక్గా ఎవరు పిలుస్తున్నా అండి? సమయలు అని పిలిచేసరికే తాత చెప్పాడు కదా ఏమని, ఇంకొకసారి పిలిస్తే అది ఖచ్చితంగా దేవుడే పిలుస్తున్నాడని చెప్పి ఒక పదం చెప్పాడు, ప్రిపరేషన్ ఇచ్చాడు. వెంటనే ఏం చేశాడు? 10వ వచనం 10th వచనం చదవండి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని. ఇప్పుడు హోంవర్క్. ఆయన చెప్పిన మాటలో సమూయేలు చేసిన ప్రార్థనలో డిఫరెన్స్ ఏంటి? ఏది ఎగ్గొట్టాడు? లార్డ్, యెహోవా అనే పదం ఎగ్గొట్టేశాడు. ఎందుకు ఎగ్గొట్టాడు? మెమరీ పవర్ లేదేమంటారా? మిగతాది తూచత, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ యాజ్ ఇట్ ఈజ్ మక్కి డిట్టో దింపేశాడు. ఏది కొట్టేశాడు? యెహోవా. ఒక మాట చెప్పనా, ఎందుకు అసలు దేవుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు తెలుసా? ఎందుకు యెహోవా అనలేకపోయాడు? లార్డ్ అని ఎందుకు అనలేకపోయాడు? అండర్స్టాండ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్. లార్డ్షిప్ కమ్స్ ఓన్లీ విత్ రిలేషన్షిప్. 7వ వచనం చూడండి, ఎందుకు అనలేకపోయాడు? ప్రభువా, యెహోవా ఎందుకు అనలేకపోయాడు? సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. శామ్యుయల్ డిడ్ నాట్ నో హూ ద గాడ్ వాస్. ఎవరో తెలియదట. ప్రియ సోదరి జాగ్రత్త. లార్డ్షిప్ కమ్స్ ఓన్లీ విత్ రిలేషన్షిప్. గాడ్ వాంట్స్ ఓన్లీ రిలేషన్షిప్ విత్ యూ. దేవునితో బంధాన్ని కోరుకుంటా. నువ్వు మాట్లాడాలి, ఆయన స్వరం నువ్వు వినాలి, నువ్వు ప్రార్థించగలగాలి, అబ్బా తండ్రిని మొరపెట్టగలగాలి, ఆయన నీతో పంచుకోగలగాలి, నీ జీవిత చరిత్రను మార్చి నీ పిలుపును గమ్యస్థానాన్ని నిర్దేశించాలని, నిన్ను దీవించాలని నీ తండ్రి ఆశపడడా? అయితే నీ సంభాషణ కోరుకుంటే, దేవుడు నీ బంధాన్ని కోరుతున్నప్పుడు బంధం దేని మీద ఆధారపడుతుంది? సంభాషణ మీద ఆధారపడుతుంది. రిలేషన్షిప్ హ్యాంగ్స్ ఆన్ కమ్యూనికేషన్. రిలేషన్షిప్ కెన్ బి స్ట్రెంథెన్డ్ బై కమ్యూనికేషన్. అందుకొరకే సంభాషణ ఏ కుటుంబాల్లో సరిగా ఉండదో, ఏ బంధాల్లో కమ్యూనికేషన్ బాగుండదో అక్కడ అపార్థాలు చేసుకుంటారు. అక్కడ మనుషులు అపార్థాలు చేసుకొని తెలుసుకోవాల్సిన రీతిలో మనుషులు తెలుసుకోకుండా కుటుంబాలు బంధాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? కమ్యూనికేషన్. ఏముండాలండి? సంభాషణ ఉండాలి. విషాదం ఏంటంటే బంధము దెబ్బతింటుంది. ప్రభువా, యెహోవా ఎందుకు అనట్లేదంటే యెహోవా ఎవరో ఆయనకి తెలియదు. మరి తెలియనప్పుడు కమ్యూనికేషన్లో ప్రభు ఆశపడుతున్నాడు. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ ఐ యామ్ ద గాడ్ హూ కాల్డ్ యూ అండ్ ఐ వాంట్ టు కాల్ యూ బై యువర్ నేమ్. సమూయేలు అని నిన్ను పిలవాలని ఆశపడుతున్నాను. సమూయేలు అంటే సమూయేలు అంటున్నాడు ఆయన ఎవరో, ఇంకా యెహోవా ఎవరో సమూయేలుకి ఇంకా. ప్రియ సోదరి సోదరా, గొప్ప దైవజనుడైన సమూయేలు కూడా ఆరంభంలో దేవుడు ఎవరో తెలియలేదండి. ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలియలేదు. దేవుడు ట్యూన్ చేశాడా లేదా? త్వర చెప్పండి. గాడ్ ట్యూన్డ్ ఇట్. ఫస్ట్ టైం కరెక్ట్ అయిందా? ఫెయిల్ అయింది. సెకండ్ టైం ఫెయిల్ అయింది. మూడోసారి ఫెయిల్ అయింది. కానీ నాలుగోసారి మొత్తం పాస్ కాదు. దాసుడు ఆలకించినాడు దాకానే పాస్, కానీ ప్రభువా దాకా రాలే. స్లోగా ఏమవుతున్నాడు? దేవుని స్వరానికి ట్యూన్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ ట్యూన్ అవ్వడానికి దేవుడు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాడు? చెవి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోడా, చాలాసార్లు యు నో వై దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ కాలింగ్. You're confused about your calling because you're not confirmed about the repetition of God's voice. దేవుని స్వరము నీ చెవుల్లో పనిచేయడానికి ఏమైంది? మంద గిల్లిపోయింది. Always God wants to speak to you time and again. And relationship with God is what God wants tonight. ఈరోజు దేవుని నుంచి కోరుకునేది ఒకటే, నువ్వు దేవునితో ఏం కలగాలి? బంధము, రిలేషన్షిప్ దేని మీద ఆధారపడుతుంది?
కమ్యూనికేషన్ బాగుండాలంటే ఏది బాగుండాలి? చెవులు బాగుండాలి. దేవుడు ట్రైన్ చేస్తాడు రిపీటెడ్, మాటిగా. చూడండి, ఇప్పుడు ఆలోచించండి, దేవుడు సమయంలో అలా ట్రైన్ చేయకపోయింటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, స్టార్టింగ్లో మంచిగా దేవుని స్వరం వింటాం, కానీ ప్రతిరోజు వినాలంటే ఎక్కడ లేని ఆయాసం. ఇప్పుడు ఆలోచించండి, మీరే చెప్పండి. దేవుడు చరిత్రలు మార్చడానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన తరతరాలు ఆయన ద్వారా ఆయన గర్భంలో ఉండి ఒక మెస్సైన దేవుడు పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు. దావీదుని దేవుడు ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా డీటెయిల్స్ చెప్పాడు. చాలామంది అంటారు, అంటే దేవుడు ఎలా మాట్లాడుతాడు, ఫుల్ డీటెయిల్స్ అంతా బ్లూ ప్రింట్ ఇచ్చేసి మొత్తం అంతా ప్లాన్స్ ఇచ్చేసి ఫ్యాక్ట్స్ అంతా ప్లాన్స్ రూట్ అంతా ఇచ్చేస్తాడని. అట్లా ఇవ్వడు. ఎట్లా మాట్లాడతారు తెలుసా దేవుడు? చూడండి, సమయంలో అన్నాడు, ఈయన ఏడుస్తా కూర్చున్నాడు అని. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సౌలు ఇట్లా అయిపోయాడు, చాలా బాధగా ఉందంటే, ఏడిసిన సార్లు ఆపన్నాడు. అంటే ప్రభా ఎంత కష్టం ఇట్లా అయిపోయింది, ఫస్ట్ ఇచ్చిన నాకు మిషన్ అట్టర్ ఫ్లాప్ అయినా. ఏడు పాప నువ్వు ఆగు, నీ పని అది, నేను చెప్పింది నువ్వు చేసావు. నీ తైలపు కొమ్ము నింపుకో, బుడ్డ నింపుకో. నింపేం చేయాలి? యెషయా ఇంటికి పోయినా. యెషయా ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలి? ఆడ యెషయా కుమారులో ఒకరిని నేను ఏం చేశాను? ఏర్పరచుకుని. ఇంతే చెప్పాడండి. నెక్స్ట్ మనం ఏం క్వశ్చన్ అడుగుతాం ఉన్నాడు చెప్పండి. ఆయనకి 8 మంది కొడుకులు. పేరు చెప్పిన ఆయన ఒకరు చేసేవో ఇంకోటి చేస్తే కుంపలు అంటుకోపోతాయి. లేని రాహేల్ ఇచ్చేది పోయి లేయలు ఇచ్చినట్టు అవుతుంది. అంటే అట్లా అడిగేవాళ్ళం కదా. See, God doesn't give you details. God doesn't give you facts. He wants you to operate by faith. And faith will be executed step by step. Partial obedience, step by step, as you obey, the step by step, as you take the step. God gives a game-changing experience. అప్పుడు వెళ్ళంటాడు. వెళ్ళనేసరికి చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము త్వర చూడండి 6వ వచనంలో ఏలియా వచ్చి పెద్దోడు నిలబడ్డాడు. అబ్బా అనుకొని ఇంకా చూడండి, సమూయేలు కూడా తప్పు చేయవాడు. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. సమూయేలు కూడా ఏం చేశాడండి, తైలపు కొమ్ము తీసుకొని పోయి అభిషేకించి యెహోవా ఏర్పరచుకుని ఇతడని చెప్పేసి ఏలియా మీద అభిషేకించడానికి పోయాడు. వెంటనే ప్రభువు దావీదు నో వెంటనే ఆపేశాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? అభినదాబ్. నో అన్నాడు దేవుడు. నెక్స్ట్ షమా. ప్రభు నో. 7 మందికి ఈయన తప్పు చేయబోతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆపుతున్నాడు. వింటున్నారా అండి? మాట్లాడే దేవుడు కొన్నిసార్లు యెషయా గ్రంథము ఎంత స్పష్టంగా రాస్తుందంటే, కొన్నిసార్లు నువ్వు వెళ్ళవలసిన త్రోవ ఇదే త్రోవ నడువుడి. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పినట్టుగా ఇదే త్రోవ నడువుడి, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదని చెప్పి కొన్నిసార్లు దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. నో అనేసరికి 7 సార్లు విన్నాడు. అయిపోయింది. లాస్ట్కి అందరూ అయిపోయారు, ఎగ్జాస్ట్ అయిపోయారు. తెలియపడు యెషయా అని చూస్తున్నాడు సైలెంట్గా. ఈ సీన్ చూడండి ఒకసారి. లాస్ట్కి సమూయేలు జోక్యం చేసుకొని 7 మందిని దేవుడు రిజెక్ట్ చేశాడు. 7 సార్లు సిగ్నల్ ఏమైంది? ఈ చెవుకి ఏముంది? ట్రైనింగ్ అయింది. నో అంటే ఏమవుతుంది? నో అయిపోతుంది అంతే. నా నోటి నుంచి నోనే వస్తుంది. లాస్ట్కి ఇంకెవరు ఉన్నారంటే ఉన్నాడు ఒక లాస్ట్ వాడు, ఒకడు కడసారోడు ఉన్నాడు. పేరు పిలువలేదా దావీదుకి? పిలుపో అన్నాడు. మనసులో అనుకుంటొచ్చి పేరు పిలవడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు, ఆడ ఉన్నాడో లాస్ట్ వాడు అంటే పిలుపో. వచ్చాడు. చూడండి 1 సమూయేలు 16వ అధ్యాయం అద్భుతమైన 12వ వచనంలో నెక్స్ట్ సెకండే ద వాయిస్ ఆఫ్ గాడ్, ద ట్రైన్ ఇయర్ వాజ్ రెస్పాండింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. వాట్ డస్ ఇట్ సే? అందరం కలిసి 1 సమూయేలు 16:12. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని ఏతును గల వాడును, చూచుటకు సుందరమైన వాడును ఉండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దిస్ ఇస్ ద మ్యాన్. నీవు లేచి వాణిని అభిషేకించమని యెహోవా లే పైన చేయపో. వెంటనే వాయిస్ వచ్చింది. చెవులేమైనాయి? ట్యూన్ అయ్యాయి. వెళ్ళి ఏం చేశాడు? అభిషేకించాడు. ప్రపంచ చరిత్రను మార్చిన తరతరాల రాజ్యసం అభిషేకం, పట్టాభిషేకం. ఆ ఇంటికి తప్ప వేరే వెళ్ళడానికి వీల్లేదని చెప్పిన ఆ కుటుంబమే దావీదు యొక్క కుటుంబం. ఆయన సంతానం నుంచి వచ్చాడు మెస్సయ్యగా. దావీదు కుమారుడా యేసు క్రీస్తు ప్రభువారు. కేవలం ఒక కుటుంబం జీవితం కాదు, ఒక వ్యక్తి జీవితం కాదు, ఒక రాష్ట్ర జీవితం కాదు, దేశ జీవితం కాదు. కోటానుకోట్ల మంది ప్రపంచ చరిత్ర మారింది ఒక్క అభిషేకం, ఒక్క తీర్మానం. అదంతా జరిగింది దేనివల్ల? సెన్సిటివ్, లెర్నెడ్, ట్రైన్డ్ ఇయర్స్. యెహోవా ఈరే ఈ సంవత్సరం దేవుడు ప్రతి ఒక్కరు తీర్చాలని ఆశపడుతున్నాడు. యెహోవా ఈరే అంటే అందరి కళ్ళలో గుర్తొచ్చేది పొట్టేలు. ఈ పొట్టేలు మీకు కావాలా? కొంత డౌట్, మేము మాంసం తినాం కదా బ్రదర్, పొట్టేలు అనే బదులు చికెన్ అంటే బాగుండు కదా అని. పొట్టేలు అంటే మాంసం కాదు, నీ అక్కర తీర్చే నీ యొక్క రిసోర్స్, నీ వనరులు, దాచి ఉంచిన మరుగైన
ధననిధి. Provision of God comes only with the vision of God, and vision of God can be led only through the hearing of the voice of God. Powerful prayers, ఈ మాట రాసుకోండి కావాలంటే. Powerful prayers come from powerful ears. మీరు అదేంటి బ్రదర్, పవర్ఫుల్ ప్రేయర్స్ పవర్ఫుల్ టంగులోంచి రావాలి కదా అని. సారీ, పవర్ఫుల్ ప్రేయర్స్ won't come from powerful tongue. Powerful prayers come from powerful ears. నమ్మరా? యెషయా 54 ఏమని రాసింది చూడండి. శిష్యునికి తగిన నోరు నేను పొందునట్లు ఉదయముననే యెహోవా నా చెవులను వినబుద్ధి పుట్టించుచు, నా చెవులను ఏం చేస్తున్నాడు? తర్ఫీదిస్తున్నాడు. God wants to train your ears before he wants to make you the powerful man or a woman. Powerful prayers come from powerful ears, not your tongue. కొందరు ప్రాణం చేస్తే ఎందుకండి చరిత్ర శాసిస్తారు, కొందరు ప్రాణం చేస్తే ఎందుకు శాస్తారు, కొందరు ప్రాణం చేస్తే ఎందుకు అభిషేకం ఉట్టిపడుతుంది, కొందరు ప్రాణం చేస్తే మూసిన ద్వారాలు ఎందుకు తెరవబడతాయి, కొందరు ప్రాణం చేస్తే తెరిచిన ద్వారాలు ఎందుకు మూస్తాడు? ఏమైనా మానవాతీతులా పైనుంచి పడ్డారా? బైబిల్లో నాకు తెలిసి ప్రేయర్ వారియర్స్ ముగ్గురే టాప్లో, నంబర్ 1 ర్యాంక్లో. దేవుడు ఒకరోజు ఇర్మియా దగ్గరికి వచ్చాడు, బాలుని ఇర్మియా దగ్గరికి. ఇర్మియా, వీళ్ళందరినీ నాశనం చేయబోతున్నా అంటే ఇర్మియా డౌట్ వచ్చింది. ఎవరు ప్రాణం చేసినా నాశనం చేస్తామంటే కొన్నిసార్లు అంటాం కదా, మీ తాత దిగి వచ్చినా నేను ఆగేది లేదని. ప్రెసిడెంట్ వచ్చినా కానీ నన్ను ఎవడు ఆపలేడు అంటారు కొంతమంది, అంటారా లేదా? అట్లా ప్రార్థన హీరోస్ని ఇద్దరు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇర్మియా గ్రంథం 15:1 త్వరగా. జెరమియా 15:1 క్విక్లీ. జెరమియా చాప్టర్ 15:1 క్విక్లీ ప్లీజ్. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలు అంగీకరించటకు నాకు మనస్సు ఉండదు. చాలు. ఎవరిద్దరండి? మోషే ఒకడు, సమూయేలు ఒకడు. ఇర్మియాస్ కాలము దాకా మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ వారియర్స్ అంటే హీరోస్ అంటావా, లేకపోతే అసలు వాళ్ళు ప్రాణం చేస్తే ప్రకృతి గజగజ వండుతుంది. ఎవడైనా తలదించుకోవాల్సింది, దయ్యాలు ఇంకేమైనా సరే వాళ్ళ ముందు ఎర్ర సముద్రాలు పాయాలు చేయాల్సిందండి. అది వాళ్ళ రేంజ్. ప్రభు అంటాడు, వీళ్ళు వచ్చి ప్రాణం చేస్తాడు నేను విననండి. మీరు అనొచ్చు, ఇంత పవర్ఫుల్ ప్రేయర్ వారియర్స్ ఎట్లయ్యారు? సరే, ఫస్ట్ ఎవరు తీసుకుందాం? మోషేకి పవర్ఫుల్ హ్యాండ్ 40 years అప్పుడు, ఒప్పుకుంటారు లేదా? ఇప్పుడు అద్భుతాలు చేయడానికి పవర్ఫుల్ హ్యాండ్ కావాలా? మీరు అద్భుతమైన కార్యం చేయడానికి పవర్ఫుల్ హ్యాండ్ కావాలా, పవర్ఫుల్ మౌత్ కావాలా? కామన్ సెన్స్ ప్రకారం ఏంటండి? హ్యాండ్. మోషే అట్లే అనుకున్నాడు, పవర్ఫుల్ హ్యాండ్ అని. ఎంత పవర్ఫుల్ హ్యాండ్ అంటే ఒకడు వేసి గుద్దితే 40 years అప్పుడు ఆన్ ద స్పాట్ డెడ్. ఎవరు? ఐగుప్తు. ఇప్పుడు చెప్పండి, పవర్ఫుల్ హ్యాండా కాదా? ఇంకా డౌటా? పవర్ఫుల్ హ్యాండ్ వాడాడు. నెక్స్ట్ 40 సంవత్సరాలు గుర్తు తెలియని వ్యక్తిగా అరణ్యంలోకి ఏమయ్యాడు? పారిపోయాడు. 40 years మొత్తం సైలెన్స్, శ్మశాన నిశ్శబ్దం లాగా అరణ్య నిశ్శబ్దం, టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్. అన్ని నాయిస్, ఐగుప్తు నాయిస్, ఫ్యాన్ఫేర్, ఆర్మీ శబ్దాలన్నీ తగ్గిపోయాయి. మెల్లని స్వరం. నిర్గమకాండం 3:4 మోషే. బాగా వినండి, ఏది ట్రైన్ చేస్తున్నాడు దేవుడు? దేవుడు ఆ పొదనడం నుంచి మోషే అని అతనిని పిలిచాను. ఏమని పిలుస్తున్నాడు? మోషేని పిలుస్తాను. బాగా వినండి. ఎప్పుడైతే మోషేని పిలిచాడో బాగా వినండి. ఇప్పుడు ఆయన నోరు దేవుడు ఎంత శక్తివంతంగా మార్చాడంటే, మోషే చేసిన ప్రార్థన సూపర్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే, ఒకరోజు దేవుడు కోపోద్రేకుడు ఇశ్రాయేలు ప్రజలను తుడిచేయాలని ఆశపడితే మోషే ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? ప్రభువా, నువ్వు వాళ్ళను ముట్టాలంటే మొదటిగా నా పేరు జీవగ్రంథంలో నుండి తుడిచే అంటే ప్రభు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చాడు. ఆగయ్యా, వాళ్ళని తుడిచేసి నీ కుటుంబాన్ని, నిన్ను ఒక జనముగా చేస్తే 12 గోత్రాలు మొత్తం నీదే అవుతుంది, అంత జాగంతా నీదే, రియల్ ఎస్టేట్ డౌన్ అవుతావు అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. అంటే ఏమన్నాడు తెలుసా అండి? అయ్యా, నువ్వు కానీ వాళ్ళని ముడితే నా పేరు ఏం చేయాలి? జీవనంలో లేకుండా తుడిచేసాను. తెలుసా అంటే బైబిల్ ఏమని రాస్తుందా? యెహోవా తాను చేయదలిచిన కీడు గురించి మొదటిగా సంతాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తే నా మనసు ఏమైంది? కరిగిపోయింది. మోషే నోరు తెరిచి కర్ర ఎత్తితే ఎర్ర సముద్రాలు ఏం కావాలి? పాయలుగా చీలాలి. నోరు తెరిచి కర్ర ఎత్తితే బండలో నుండి
నీరు రావాలి. నోరు తెరిచి ప్రకటిస్తే 20 లక్షల మంది గుట్టు చప్పుడు కాకుండా ఆయన చెప్పిన మాటకు సలాం అని సైన్యంలాగా కదలాలి. దట్ పవర్ఫుల్ మౌత్, దట్ పవర్ఫుల్ హ్యాండ్. స్టార్ట్ ఎక్కడైందండి? పవర్ఫుల్ ఇయర్స్. రెండో వ్యక్తి ఎవరు? సమూయేలు. సమూయేలు మాటే దేవుని మాట, దేవుని మాటే సమూయేలు మాట. ప్రవక్తగా ఎదిగాడు. దేంతో స్టార్ట్ అయింది? సమూయేలు సమూయేలు సమూయేలు. దేంతో స్టార్ట్ అయింది? చిన్న. ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తిని యాడ్ చేస్తాను. నూతన నిబంధనలో పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ ఉన్నారంటే నాకు తెలిసి యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం, జేమ్స్ 5:17. ఎవరు? యాకోబు భక్తుడు యూదులను జ్ఞాపకం చేస్తా అంటాడు, ఏలియా మన వంటి స్వభావంగల మనుషుడే, వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము. 3 సంవత్సరాలు వర్షం పడొద్దంటే వర్షం పడలేదండి. వర్షమా పడొద్దంటే 3.5 సంవత్సరాలు వర్షం పడలే. క్లైమాక్స్కి వెళ్తున్నాడు కర్మేల్ పర్వతం మీద. ఇప్పుడు దేవుడు ప్రచండమైన వర్షం పడబోతుంది. ఇంత పవర్ఫుల్ నాలుక, ప్రకృతిని శాసించే శక్తివంతమైన ప్రవచన నాలుక పనిచేయక ముందు 1 రాజులు 18:1 క్విక్లీ. అనేక దినమైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నీవు వెళ్ళి అబ్రహామును దర్శించమని సెలవీయగా, యెహోవా వాక్కు, ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు ఎలైజా. దేంతో స్టార్ట్ అయింది? ఆయన స్వరం ఏం చేస్తున్నాడు చెప్పనండి? వింటున్నాడు. ప్రచండమైన ప్రవక్తగా మారకముందు ఏలియాని దేవుడు ఏం తర్ఫీదు ఇచ్చాడు? ఆయన చెవులను దేవుడు తర్ఫీదు ఇచ్చాడు. ఫస్ట్ ద ఇయర్, దెన్ ద వాయిస్. చెవులు తర్ఫీదు అయిన వెంటనే అంటున్నాడు, ఓబద్యా, దేవుడు వర్షమును తిరిగి కురిపించబోతున్నాడు, లేదా దానికంటే ముందు 3.5 సంవత్సరాలు వర్షం పడదు అని శాసిస్తున్నా. ఎట్లన్నాడండి శాసిస్తున్నా అని? కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? నాలుక కాన్ఫిడెన్స్ రావాలంటే వినేది ట్రైన్ అయితే ఆటోమేటిక్గా నాలుకకి ఏమొస్తుంది? కాన్ఫిడెన్స్. ఇయర్ కమ్స్ ఫస్ట్, దెన్ కమ్స్ మౌత్ కదా. ఈ మౌత్ తర్వాత వర్షం పడుతుందో లేదో చూడుపోని చెప్పి పనుని పిలిచి, పోయి చూడిపోరా, కొండ ఎక్కి చూడిపో అని వెళ్ళి కళ్ళు చూస్తున్నాయి. మనం ఉల్టా, కళ్ళు ఫస్ట్ చూస్తాం, వర్షం పడుతుందా, నెక్స్ట్ ఉల్టా నాలుకతో ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. మూడోది అప్పుడు లాస్ట్కి, ఏమంటావు నాయనా, నీ స్వరం ఏంటి ఇంతకీ అని. ప్రాసెస్ ఎట్లుండాలి? ఏ తర్వాత బి వస్తుందా, బి తర్వాత ఏ వస్తుందా? వినుట ఫస్ట్, నెక్స్ట్ మాట, మాట తర్వాత ఐస్. ఫస్ట్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దెన్ వాయిస్ ఆఫ్ గాడ్ బికమ్స్ ద వాయిస్ ఆఫ్ మ్యాన్. దేవుని మాటే సమూయేలు మాట, సమూయేలు మాటే దేవుని మాట. ద కాంబినేషన్ అండ్ ఆర్డర్ has a tremendous results follow when you keep this order first. What is the first order? Voice. Training your ears first, then training your mouth, then training your eyes. అందుకొరకే God wants communication and relationship. He loves to hear you and he loves to speak to you. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్లో ఇటర్నల్ ప్లాన్ అంతా, ఉన్నతమైన పిలుపు నెరవేర్చబడడానికి దేవుడు ప్రతిసారి ఆకాశమందు దేవుని చిత్తం నెరవేరినట్టు భూమి అందును నెరవేర్చబడనన్నాడా? ప్రతిసారి చూడండి బైబిల్లో చాలా ప్రాంతాల్లో, మీరు చూడండి బైబిల్ కావాలంటే. 1వ సమూయేలు 3వ అధ్యాయంలో సమూయేలు సమూయేలు ఎన్నిసార్లు పిలిచాడు? త్వరగా చెప్పండి. రిపీటెడ్గా పదం ఎన్నిసార్లు పిలిచాడు? 2 times. సమూయేలు సమూయేలు. ఆదికాండం 22:11 అబ్రహాము అబ్రహాము. నిర్గమాండం 3వ అధ్యాయం మోషే మోషే. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు యాకోబు. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇంకా 3 హీరోలు. సౌలా సౌలా. సౌలా సౌదోడు కాదు, సౌలా సౌలా. ప్యాషన్ ఉందండి, భారం ఉంది, కానీ పిలుచుకున్నప్పుడు పిలుపు లేదు. భారం ఉంది కానీ పిలుపులో క్లారిటీ లేదు. అప్పుడు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? సౌలా సౌలా. నెక్స్ట్ ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఇప్పుడు అన్నిసార్లు మార్తా మార్తా అని పిలిచాడు దేవుడు. లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39, 40, 42 ఏమని చెప్పాడు ప్రభు? మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేసావు? తొందర పడుతున్నావమ్మా. నీకు కావాల్సింది ఒకటే, నీ చెవులు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం వినాలంటే నువ్వు పోయి కిచెన్లో కూర్చోవాలి. ఆయన పాదముల చెంత మరియా కూర్చుండెను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని, ఏది కూడా ఆమె నుండి త్వర చెప్పండి, తీసివేయబడలే. నెక్స్ట్ లాస్ట్ మనలాగానే అస్థిరుడు, చంచలుడు, ఎమోషనల్గా అన్స్టేబుల్ పేతురు అనలే, సీమోను సీమోను అన్నాడు. తర్వాత ఏమయ్యాడు? పేతురుగా మారాడు.
ఫస్ట్ దేవుడు పిలిచాడు, ఓ సీమోను, సీమోను నీ మీద ఏం చేస్తా, నా సంఘాన్ని కడతా అంటే, నా మీద నా ప్రభు అంటే, పిలిచినా కదా నిన్ను, వాయిస్ ఇంటే చాలు, ట్రైన్ అవుతే ఏమవుతుంది, నిన్నేం చేస్తాను, స్థిరపరుస్తాను. ఇవన్నీ కార్యం జరగడానికి కొరకు ఒక మాట అని చెప్పి ముగిస్తాను. యేసుప్రభు జీవితంలో అతి బాధకరమైన సంఘటన ఏదైనా ఉందంటే ఆయన ధైర్యం ఒకటే, ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా. యోహాను సువార్త 16:32, 16:32, జాన్ 16:32. ఏంటి ఆ ధైర్యం? యోహాను సువార్త 16:32, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. 16:32, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మీరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నాకు తెలుసు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నా ధైర్యం ఏంటి తెలుసా? గుండె ధైర్యం. నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన ధైర్యం ఎవరండి? తండ్రి ఎప్పుడు విడిచిపెట్టడని. కానీ ఒకరోజు రానే వచ్చింది, కలుషులకు వెళ్ళబోయే సమయం అది. ఒక తండ్రి తన కొడుకును విడిచిపెడితే ఎంత గాయం ఉంటుందో, సాక్షాత్తు మన యానివర్సరీ రోజు అబ్రహాము ఇస్సాకుల మధ్యలో జరిగిన గాయభరితమైన సంఘటన. అబ్రహాము గుండె కోతగా కత్తి పైకెత్తుతున్నాడు. ఎవరి మీద? ఇస్సాకు మీద. ఇస్సాకు అర్థం కావట్లేదు, ఎందుకు నాన్న నన్ను చంపుకుంటున్నాడు, నాన్నకు నాకు మధ్యలో బంధం ఎక్కడ చెడింది, ఎందుకు దూరం అయిపోతున్నాడు అని చెప్పి కుమారుడు ఏడుస్తున్నాడు, తండ్రి కూడా ఏడుస్తున్నాడు. వారి ఇద్దరి మధ్యలో కత్తి పైకెత్తున్నప్పుడు దేవుడు అక్కడ పొట్టేల్ని చూపించాడు, గొర్రె పిల్లని చూపించాడు. లోక పాపలు మోసుకొని పోవు గొర్రెపిల్లగా యేసు ప్రభువారిని చూపించినప్పుడు ఒకరోజు యేసు ప్రభు అన్నాడు, అబ్రహాము ఈ దినాన్ని చూచాడు, నన్ను చూచాడు అంటే. యోహాను సువార్త 8:56 8:56లో. వెంటనే వాళ్ళందరూ అంటున్నారు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, పట్టుమంటే 50 సంవత్సరాలు నీకు లేవు, నిన్ను అబ్రహాం ఎట్లా చూశాడు అంటే, అబ్రహాము నా దినాన్ని ఆ పొట్టేలుగా అర్పిస్తున్న రోజు నన్ను చూశాడని జ్ఞాపకం చేస్తున్నప్పుడు అదే గాయం గుండా యేసు ప్రభు కలవరిలోకి ఎక్కినప్పుడు సూర్యుడు చీకటి అయిపోయాడు, భూమి కంపిస్తుంది. ఒక్కసారి సూర్యుడు చీకటి అయిపోయేసరికి నిశ్శబ్దం అయిపోయింది, శ్మశాన నిశ్శబ్దం. చచ్చిపోయాడు అనుకున్నారు. మధ్యాహ్నం 12గా వస్తూ ఉంది. 12 నుంచి 3 గంటల సమయంలో ఒక శబ్దం, మధ్యలో కేక. ఆ కేక తర్వాత చరిత్ర అంతా కూడా ముగబోయింది. ఏంటి ఆ కేక అంటే 2 సార్లు ఒక పదం రిపీట్ అయింది, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా ఏల నా చెయ్యి విడిచిపెట్టి. అక్కడ సంబోధన నా తండ్రి అనట్లేదు, నా తండ్రి అనట్లేదు. ఒక మాట వినండి, 16:32 అన్నాడు ప్రభు, నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. అంటే తండ్రి కొడుకుల బంధం ఎప్పుడు తెగదు, నాన్న బిడ్డల బంధం ఎప్పుడు తెగదు. కానీ తెగుతుందంటే ఈరోజు ఆ బంధాన్ని కోల్పోతూ నేను అక్కడ ఎవరిలాగా నిలబడ్డానంటే, నా దేవా నా దేవా అంటే తండ్రి అనడానికి నాకు యోగ్యత లేదు. ఎందుకంటే నా చెయ్యి దేవుడు విడిచిపెట్టేశాడు. అంటే ఎవరి స్థానంలో నిలబడ్డాడు? మానవాళిగా నీ స్థానంలో, నా స్థానంలో ఆ కుమారుడు నిలబడి తన తండ్రి యొక్క చెయ్యి విడిచిపెట్టబడ్డానికి అప్పగించుకున్నాడు. ద మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ ద నేచర్ కుడ్ నాట్ సీ. ప్రకృతి చూడలేకపోయింది, సూర్యుడు చూడలేకపోయాడు. ఇట్ వాజ్ అ ప్రైవేట్ డిస్కషన్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్. కొడుకుకు తండ్రికి మధ్యలో జరుగుతున్న వ్యక్తిగత సంభాషణ ఎవరు చూడొద్దని సూర్యుడు చీకటైపోయాడు, భూమి కంపించింది. ఏం జరిగిందో చరిత్రలో ఎవరు తెలియదు. నరక యాతన, వేదన అనుభవించింది. ఏం తెలుసా? ఈరోజు అబ్బా తండ్రి అని మనం కేకలు వేయాలి, నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు నిన్ను మాటి మాటికి పిలుచుకోవాలి. మన మధ్యలో దేవుని మధ్యలో సంభాషణ స్వరము చెవులు తర్ఫీదు పొంది బంధం ఏర్పడి ఆ బంధము ద్వారా దేవుని యొక్క పిలుపు స్థిరపరచబడాలని ఆ చిన్న ఆశ కదా. ఆ తండ్రి కుమారుని చెయ్యి ఏం చేశాడు? విడిచి పెట్టేశాడు. కారణం ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి కదా.